న్యూస్ ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. భారీ క్రేన్లతో బోట్లను తొలగించే ఆపరేషన్ను అధికారులు చేపట్టారు. డ్రైవింగ్ టీంలు రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నారు. బోట్ల తొలగింపు ప్రక్రియ అనుకున్నంత సులువుగా లేదని అధికారులు తెలిపారు. అడ్డంగా పడిన 4 భారీ బోట్లను ముక్కలుగా కత్తిరించి తొలగించాలని నిర్ణయించారు. పని కష్టతరం కావడంతో వైజాగ్ నుంచి అనుభవజ్ఞులైన డైవింగ్ టీంలను అధికారులు పిలిపించారు. నది లోపల నీటిలోకి వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను టీమ్స్ ముక్కలుగా కత్తిరించనున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాం. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవ మన వరద ధాటికి ఏదైతే బోట్లు కొట్టుకొచ్చాయో దానికి సంబంధించి కూడా పొలిటికల్ యాంగిల్ మనం చూస్తున్నాం. కావాలని చెప్పి ఎవరైనా చేశారా, కావాలని ఈ బోట్లను వదిలారా, ఒకవేళ జరగరానిది ఏదైనా జరుగుంటే ఎంత మేర ప్రాణ నష్టం జరుగుండేది, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ కూడా వేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. క్లియర్గా చూడొచ్చు ఈ పిల్లర్ ఏ విధంగా కుంగిపోయిందో, ఏ విధంగా పగిలిపోయిందో అనేది. ఇప్పుడు ఆ బోట్లను తొలగించడం కూడా కష్టతరంగా ఉంది. అందుకే వైజాగ్ నుంచి డైవింగ్ టీం తీసుకొస్తున్నారు. వాళ్ళు వాటర్లోకి వెళ్ళి ఈ బోట్లను కూడా కత్తిరించి ముక్కలుగా చేసి వాటిని బయట తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి ఏంటనేది అక్కడ రామానాయుడు పరిశీలిస్తున్నారు. కాబట్టి మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలంటే ఏమేం చేయాలనే విధానాన్ని గురించి ఆలోచనలు అయితే చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిక్కుకున్న బోట్ల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. భారీ క్రేన్లతో బోట్లను తొలగించే ఆపరేషన్ను అధికారులు చేపట్టారు. డ్రైవింగ్ టీంలు రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నారు. బోట్ల తొలగింపు ప్రక్రియ అనుకున్నంత సులువుగా లేదని అధికారులు తెలిపారు. అడ్డంగా పడిన 4 భారీ బోట్లను ముక్కలుగా కత్తిరించి తొలగించాలని నిర్ణయించారు. పని కష్టతరం కావడంతో వైజాగ్ నుంచి అనుభవజ్ఞులైన డైవింగ్ టీంలను అధికారులు పిలిపించారు. నది లోపల నీటిలోకి వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను టీమ్స్ ముక్కలుగా కత్తిరించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి బోట్లను బయటకు తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిన్న కూడా 5 గంటల పాటు విశ్రమించకుండా పనిచేశారు. అయినప్పటికీ కూడా బోట్లు నుంచి కూడా కదలలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు వాటిని కట్ చేసి ఏ పాటికి ఆ పాటి కట్ చేసి వాటిని బయటకు తీయాలన్నటువంటి ఒక నిర్ణయానికి అధికార యంత్రాంగం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బోట్లను కట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇందుకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేక డైవింగ్ టీమ్స్ని విశాఖపట్నం నుంచి కూడా రంగంలోకి దింపారు. అందులో భాగంగానే డైవింగ్ టీమ్స్ కూడా ప్రస్తుతం కార్యాచరణలోకి దిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి వరకు కూడా ఏదైతే కట్టింగ్స్కి సంబంధించి కట్ చేసిన తర్వాత ఏ పార్ట్ పార్ట్ బోట్స్ కట్ చేసిన తర్వాత వాటిని బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ బోట్స్కి సంబంధించినంత వరకు కూడా ఎంతవరకు వాటిని బయటకు తీసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది, ఇది ఎంతవరకు టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదంతా కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను కూడా రంగంలోకి దించినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. సో బోట్స్ ఏవైతే నీటిలో చిక్కుకున్నాయో ఆ నీటిలో చిక్కుకున్నటువంటి బోట్స్ని పూర్తిగా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పుడు వాటిని బోట్స్కి సంబంధించినంత వరకు కూడా దాదాపుగా 4 బోట్లు నీటిలో నిండిపోయి ఉండటం, పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండటం, ఆ నీటి కూడా వరద మట్టితో నిండిపోయి ఉండటంతో వాటిని బయటకు తీసేందుకు యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దాదాపుగా నిన్న 5 గంటల పాటు పనిచేసినప్పటికీ కూడా భారీ క్రేన్స్తో బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వాటిని బయటకు తీయలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం బోట్లను బయటకు తీసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. నిన్న 5 గంటల పాటు శ్రమించారు, భారీ క్రేన్స్ని ఉపయోగించారు. అయినప్పటికీ కూడా వాటిని బయటకు తీయడం సాధ్యం కాకపోవడం ఇప్పుడు కట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. డైవింగ్ టీమ్స్ రంగంలో దిగాయి. మనతో మాట్లాడేందుకు ఇరిగేషన్ సంబంధించినటువంటి నిపుణులు, రిటైర్డ్ నిపుణులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొసీజర్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది? నిన్న మా ప్రయత్నాలన్నీ చేసామండి. 2 క్రేన్లు ఉపయోగించి చైన్ పుల్లీ బ్లాక్స్తో వాటిని తీయడానికి మా ప్రయత్నాలు చేసాము. ఏమాత్రం మేము సఫలీకృతం కాలేకపోయాము. కాబట్టి వేరే విధంగా ఆల్టర్నేటివ్గా ఏం చేయాలని చెప్పి పైన అధికారులతో అందరితో మాట్లాడి వారి ఆదేశాలను అనుసరించి ఇప్పుడు నిన్న మినిస్టర్ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఆదేశాల నుంచి డైవింగ్ టీము వైజాగ్ నుంచి వచ్చింది, ఇంకోటి కాకినాడ నుంచి వస్తున్నారు. ఈ డైవింగ్ టీం లోపలికి దిగి అక్కడెక్కడ అసలు ఏముంది ఏంటి ప్రాబ్లం అని వాళ్ళు చూసి వచ్చిన తర్వాత
దాన్ని బట్టి మేము నిర్ణయించి ఏ పనులు చేయాలనేది చేస్తాం. అంటే నిన్న దాదాపుగా 5 గంటల పాటు మీరు విశ్రమించకుండా పని చేశారు, కానీ బోట్స్ ఎందుకని బయటకు రాలేకపోయింది? వాటి బరువు ఎక్కువ ఉందా? అందులో ఉన్నటువంటి అది బోట్లు ఒక్కొక్కటి 40 టన్నులు ఆ విధంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. దానిలో వాటర్ కూడా నిండిపోయి ఉంది. కానీ అవి ఒకదాంట్లో ఒకటి పైకి 2 కనపడుతున్నాయి, అవతల ఒకటి మునిగిపోయి ఉంది. మాకు నీళ్లు 12 అడుగులు ఉన్నాయి. ఈ 12 అడుగుల పైన ఇది ఉందంటే కింద ఇంకో దాని మీద కూడా ఇరుక్కుని ఉన్నాయని మా అనుమానం. ఆ ఇరుక్కోవటం వలన అన్నీ కలిపి ఉండటం వలన ఎంత లోడ్ వేసినా మాకు ప్రయత్నం సఫలీకృతం కాలేకపోయాం మేము తీయటానికి. వాటిని కట్ చేస్తూ మరి లేకపోతే వాళ్ళు డైవింగ్ టీం వాళ్ళు కిందకి వెళ్ళి చూసి వచ్చి ఏముందని చెప్పిన తర్వాత ఏ విధంగా చేయాలని ఆలోచించి ఆ విధంగా కట్ చేసి తీటి తర్వాత వాళ్ళు బెలూన్స్ అవి కూడా తెస్తున్నారు, వాటితో లిఫ్ట్ చేయాలని. ఆ ప్రయత్నాలన్నీ వాళ్ళు చూసి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండాలి కట్ చేయడానికి. దానికి ఇక్కడ నీళ్లు కిందకి వెళ్లకుండా ఉండాలని చెప్పారు వాళ్ళ సంబంధించిన వాళ్ళు. ఆ విధంగా చూసుకుంటున్నాం. వాళ్ళు చూసి వచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం. మీరు చెప్తున్నటువంటి విషయం ప్రకారం టీం వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ సంబంధించినటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత బయటకు తీసేటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు, వాళ్ళు వెళ్తున్నారు, దానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. ఇమీడియట్గా చూసి వచ్చి వాళ్ళు ఒక గంటలో ఏ విధంగా ప్లాన్ చేయాలని చెప్తాం. ఇప్పుడు మనం వాటర్ని వెయిట్ మెజర్మెంట్ చేయలేము, అంతే అంత బరువు ఉంటుంది కాబట్టి క్రెయిన్స్ మామూలుగా ఉపయోగించేటువంటి క్రెయిన్స్తో నిన్న సాధ్యపడలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కటింగ్ చేసేటువంటి విషయంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తారు? వైజాగ్ నుంచి కాకినాడ నుంచి వచ్చినటువంటి టీమ్స్ ఏ విధంగా పనిచేయాలి? నీళ్లలో కూడా వాళ్ళు కట్ చేయగలరు. దానికి సంబంధించిన స్పెషల్ ఎక్విప్మెంట్ అయ్యాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు నీళ్లలో దిగి నీళ్లలో మునిగి కట్ చేస్తారు. ఆ విధంగా చేస్తారు. చేసి మొక్కలు చేసినప్పుడు పీసెస్ తీయటం ఈజీ అవుతుందని ఆ విధంగా కూడా ఎట్లా పీస్ తీయాలనేది కూడా వాళ్ళు నీళ్ళలో దిగి చూసి వచ్చిన తర్వాత ఎక్కడ పట్టుకుందో అక్కడ కట్ చేస్తే కానీ రాదు. మళ్ళీ ఎక్కడ వేరే చోట కట్ చేసినా మళ్ళీ ప్రాబ్లమే. అందుకని వాళ్ళు అది ఆ విధంగా ఎక్కడ కట్ చేయాలి అనేది కూడా తెలియాలన్నా కూడా వాళ్ళు నీళ్ళలో దిగి చూసి దాన్ని తర్వాత లిఫ్ట్ చేయాలన్నా కూడా దానికి కావాల్సిన కింద దానికి లింకప్ చేయాలి, హుక్ వెల్డ్ చేయటం కానీ దాన్ని పట్టుకోవడానికి అవన్నీ వాళ్ళు చూసి వచ్చి చేసి దాని ప్రకారం చేస్తాం. మీరు సీనియర్ అధికారిగా ఉన్నారు, మీరు కూడా బ్యారేజీకి సంబంధించినటువంటి విషయాలపైన కూడా అవగాహన కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లర్స్కి సంబంధించి కానీ ఆ బోట్స్ వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ పిల్లర్స్కి కానీ ఏమైనా ఇబ్బంది ఉండేటువంటి సిచ్యువేషన్ ఉందా? దీని పటిష్టతకి ఏదైనా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఇప్పుడు మేము చేసే వీలైనంత వరకు మేము అందుకనే ఎంత జాగ్రత్తగా చేయాలి, ఆ పిల్లర్స్కి కానీ వాటికి తగలకుండా మా పనులు చేయాలని మా ప్రయత్నం. వాటి మళ్ళీ ఇంతవరకు ఇప్పుడు చేసిన దెబ్బతిన్నాయి. మేము చేసే పనులు కూడా మళ్ళీ దెబ్బతింటే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల ఆ ప్రయత్నం కూడా అవి తినకుండా మేము వాటిని బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఎంతమంది టీమ్స్ పాల్గొంటున్నారు? ఎలాంటి భద్రతా ఏర్పాట్లు కానీ ఎలాంటి ఏర్పాట్లు కానీ ఇరిగేషన్ శాఖ నుంచి? ఆల్రెడీ ఒక 10 మంది పైన వచ్చారు. ఇంకో టీము కాకినాడ నుంచి వస్తుందంట. వాళ్ళు కూడా ఎడిషనల్గా వచ్చి ఈ లోపల వాళ్ళు ఇది చేస్తూ ఉంటే వాళ్ళు తయారు చేసి దాని ప్రకారం ప్లాన్ చేస్తాం. ఇప్పటికే దాదాపుగా వారం రోజులు పైన అయిపోయింది. పిల్లర్స్కి సంబంధించి పిల్లర్స్కి సంబంధించిన వ్యవహారం కానీ అటు బోట్స్కి సంబంధించిన వ్యవహారం కానీ ఇది ఈ రోజు రేపట్లో ఏమైనా క్లియర్ అయ్యేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది? ఈ రోజు రేపట్లో ఏమన్నా ఈ బోట్స్ని తీసేటువంటి అవకాశం? ప్రయత్నం అంతా ఈరోజు సాయంత్రానికి కంప్లీట్ చేయాలని, కానీ వాళ్ళు చెప్పడం ఒక్కొక్క బోట్ కట్ చేయడానికి 6-7 గంటలు పడుతుంది అంటున్నారు. మరి దాన్ని బట్టి ప్రణాళిక అమలు పరుస్తాం. అంటే గాలి కూడా బాగుంది, వాటర్ కూడా బాగా ఫ్లోటింగ్ వస్తుంది, కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే చేయాల్సి వస్తుంది. అది కూడా యుద్ధ పరిస్థితిగానే మాకు కూడా టైం తీసుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి పనులు చేస్తున్నాం. రాత్రి 9-10 గంటల దాకా మీరు కూడా చూస్తూ ఉంటారు, చేస్తున్నాం. ఈరోజు రేపట్లో ఏమన్నా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం? వీలైనంత వరకు కంప్లీట్ చేయాలని, రేపు వీలైనంత వరకు నైట్కి ఒకటి వస్తే రెండోది ఫ్రీ అయితే అవి కూడా ఈరోజే తీసి ఏర్పాటు చేస్తాం. ఇంకేదైనా మిగిలి ఉంటే రేపు చేస్తాం. మొత్తం మీద ఇప్పుడు ఏదైతే డైవింగ్ టీం ఉందో ఆ డైవింగ్ టీం ప్రజెంట్ కార్యాచరణలోకి దిగుతుంది. అందులో భాగంగానే వాటర్ బోట్లో డైవింగ్ టీంకి సంబంధించినటువంటి సభ్యులు నిపుణులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా నీటిలో మునిగి ఉన్నటువంటి బోట్ని అంచనా వేసేందుకు నిపుణులైనటువంటి సిబ్బంది కార్మికులు ఇప్పుడు ప్రజెంట్ బోటు వద్దకి చేరుకుంటున్నారు. వాటర్ బోట్స్ స్పీడ్ బోట్స్ ద్వారా సంఘటన జరిగినటువంటి ప్రాంతం, వాటర్కి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా బోటుకి సంబంధించినటువంటి అంచనా వేసేందుకు పూర్తిగా
శిక్షణ పొందినటువంటి టీం వాళ్ళందరూ కూడా ఉన్నారు. శిక్షణ పొందినటువంటి టీం ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్స్ని పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ టీం వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ని చూసిన తర్వాత వాటర్లో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, అక్కడ కటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా, లేదంటే దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపైన ప్రస్తుతం టీం రంగంలోకి దిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి 69వ నెంబర్ గేటు వద్ద ప్రజెంట్ చెప్పుకున్నటువంటి భారీ బోట్ ఏదైతే ఉందో ఆ భారీ బోట్ని ప్రస్తుతం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని ముందు తొలగిస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో ఈ అంశాలపైన యంత్రాంగం మొత్తం కూడా ఫోకస్ పెట్టింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజుకి కటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నప్పటికీ కూడా ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది, ఎంతవరకు కూడా ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటి అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈరోజు రేపట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా కటింగ్కి సంబంధించినటువంటి టీం ఇచ్చినటువంటి సలహాల మేరకు కటింగ్ బోర్డ్స్ని 4 బోర్డ్స్ని కటింగ్ చేసి వాటిని బయటికి తీసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.